శ్రీనాథ స్వాముల వారికి కూడా సలహాలు ఇచ్చి ఈ ఆశ్రమానికి ఆమె వచ్చింది. అందుకని ఆమెతో అనుబంధం ఉన్నది ఈ ఆశ్రమానికి. వారి మనవడు ఈయన. ఇప్పుడు అక్కడ ఒక వంటశాల, ఆ తర్వాత ఒక నివాస స్థలము, అవన్నీ కూడా 50 లక్షలతో నిర్మాణం చేసిండ్రు. ఇంకా దేవాలయ నిర్మాణం చేసి ప్రయత్నం చేస్తుండ్రు. 8వ తేదీ ప్రతి నెల భగవద్గీత పారాయణం కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మల్లేష్ గారు మంచి వైరాగ్య భావన కలిగి ఈ కార్యక్రమాల్లో పనిచేస్తుండ్రు. కాబట్టి 2 మాటలు అమ్మగారి గురించి మాట్లాడతామని ఇష్టం. శ్రీ సద్గురుభ్యో నమః. ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సభకు నమస్కారం. పూజ్యమాత శ్రీ 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 శంకరాంబ యోగిని గారికి. ఆమె ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆశ్రమం అడవిలో ఉంటుంది. ఆమె ఏంటంటే యోగులు తపస్సు చేసి తపస్సంపన్నులు ఇవ్వడం. ఇక్కడ బాలేశ్వరి మాత గారైనా, వేముల శంకరమ్మ గారైనా, ఇక్కడ కిషన్ ప్రభు గారైనా, ఇక్కడ ఉన్నాయి. మన ప్రాంతంలో మూడు ఆశ్రమాలు ఉన్నాయి మనకి అన్నమాట. ఈ 3 ఆశ్రమాలను మనం ఏంటంటే ఆశ్రమాలను వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఈ కలియుగంలో ఇప్పుడైతే ఎవరంతా తపస్సు చేస్తలేదు. కాకపోతే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన దాన్ని మనం కొద్దిగా గొప్ప మనము ఆ ఆశ్రమాలను నిలబెట్టుకోవాలని చెప్పి ఈ కలియుగంలో ఏమైనా నామస్మరణ ఒకటే మనం చేయాల్సింది ఉంది. మనకి ఎప్పుడు టైం దొరికినా కానీ ఒక 10 నిమిషాలు గీత పారాయణము మనకి ఏది తోస్తే అది చేసుకుంటే మన జన్మాన్ని సార్థకంగా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 7, 8, 9 అంతేనా మరి? 7, 8, 9 తేదీలో మేలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడిగి రండి. ఏ ఇబ్బందులు లేవు, అన్ని వసతులు ఉన్నాయి. రాత్రి కూడా నివసించడానికి కొంచెం ఇబ్బంది అయితే కావచ్చు కొంతమందికి, కానీ పగలైతే ఏ ఇబ్బంది లేదు. కావాల్సినంత నీరు, వసతి, భోజనం అన్ని కూడా ఉంటాయి. తప్పనిసరిగా 7, 8, 9 మే మీకు పత్రిక అందినా అందకపోయినా తప్పనిసరిగా ఇదే ఆహ్వానంగా భావించి ఆ కార్యక్రమంలో పాల్గొంటారని మనం చేసుకుంటూ ఇప్పుడు రవీంద్రాచార్య చిన్న కీర్తన చెప్తారు. ఇంకో మైక్ పనిచేస్తారు కదా. ఫస్ట్ మా తాత వాళ్ళే, మా నాయన చిన్న తాత వాళ్ళు, మా తాత అయితే మా వంశం చెప్పడానికి నాకు సంతోషం, గర్వగానం అనిపిస్తుంది. ఓం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అందరూ కలిసి భజనలు చేసి ఎందుకురాడు మాధవుడు. అందరూ కలిసి భజనలు చేసి ఎందుకు రాడే మాధవుడు. ఎందుకురాడు కేశవుడు. ఎందుకు రాడు కేశవుడు. కాలం శబ్దం పరుగున వరసే రయమున వచ్చుడు మేషవుడు. నాతిని చేసెనుగా. నువ్వేం కొట్టకు, నువ్వు కొట్టకు తోటకు. అలాంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే మాధవుడు. అలాంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే మాధవుడు. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. మీరు అనుకుంటున్నారు ఇంతమంది స్వామీజీలు ఉన్నప్పుడు మామూలు రోజులు మాట్లాడించకుండా ఏమైతుంది అని ఒక అనుమానం వస్తుంది. నాకు కూడా అట్లా అనుమానం వచ్చేది. కానీ వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాకు 65 వచ్చినాయి. ఎప్పుడో ఏ వేలలో జీవి వెళ్ళిపోతుంది, చెప్పగలగలు రెప్పచాడలో చెదిరిపోతుంది. పోయినంత కాలం నాదేది కావాలంటే సాగదు కదా, మరి ఇంకోరు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఆ ప్రకారంగా వాళ్ళని తయారు చేసుకోవాలి. మనం ధైర్యం నింపాలి వాళ్ళ లోపల. ఇటువంటి కార్యక్రమాలు జరిగే శక్తిని పెంచాలి.
అందుకోసం నక్క నరసింహను పిలిచిన అంటే కారణం ఉంది, మల్లేశ్వరం పిలిచిన అంటే కారణం ఉన్నది, రవీంద్రాచార్య పిలిచిన అంటే కారణం ఉంది. ఇట్లా కారణభూతమైన అంశాలు ఉంటాయి. ఎవరు గౌరవపడకండి. స్వామిజీ ఉపన్యాసంలో చక్కగా విందాం. మీరు శ్రద్ధని కేంద్రీకరించండి. ఎవరు కూడా పైకి లేచే ప్రయత్నం చేయకుండా మాట్లాడకుండా ఉండండి. ఇప్పుడు శ్రీ విష్ణుమూర్తి గారు, నందిపేట విష్ణుమూర్తి గారు ఈ ఆశ్రమం యొక్క కార్యవర్గం అధ్యక్షుడు. వారు ఈ ఆశ్రమ విషయాలని ఒక 2-3 నిమిషాల్లో మనకు కళ్ళ పెట్టి అందిస్తారని కోరుతున్నాం.